రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క ఇన్స్పెక్షన్స్ అవన్నీ స్ట్రీమ్లైన్ చేయడం. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు మనం రమ్మంటే ప్రతి ఒక్క ఆఫీసర్ పోయి హెరాస్మెంట్ చేయడం, 3 రోజులకు ఒకసారి వెళ్ళిపోవడం, దాంతో లేనిపోని ప్రాబ్లమ్స్ రావడం. అట్లా కాకుండా నేను పెట్టిన సిస్టమ్ మీరు చూస్తే దిస్ ఈజ్ 2018-19లో పెట్టాను. కామన్ పోర్టల్ పెట్టి కామన్గా పెట్టి రెగ్యులేటరీ అథారిటీలో ఉండే అందరూ కూడా ఒకేసారి వెళ్తారు. అది కూడా సిస్టంలో సెలెక్ట్ చేస్తుంది, మీరు పలానా ఊరికి పోవాలి, పలానా ఫ్యాక్టరీ చేయాలంటే ఆ ఫ్యాక్టరీ చేయాలి. అది చేస్తూ రొటీన్గా ఏం చేయాలో చేసుకోవాలి, హెరాస్మెంట్ తగ్గాలని. అదే మరి ఎక్సెప్షనల్ రిపోర్ట్లు పెట్టాం. నేను ఇంకా స్టడీ చేస్తున్నా. ఏదైతే ఈజీ డూయింగ్ బిజినెస్ ఎట్లయితే చూసామో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. ఇక్కడ కూడా ఒకప్పుడు పెట్టిన నామ్స్ వల్ల ఎంత ఫలితాలు వచ్చాయి, ఇంకా ఎఫెక్టివ్గా ఏం చేయగలుగుతామో అవన్నీ తీసుకొస్తాం. ఒక 3 months మ్యాక్సిమం టైం విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్. ఇది అందుకే 2 బ్యాలెన్స్ చేస్తానని చెప్పాను నేను. ఇప్పుడు 90%, 95% ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు. ఎక్కడో 1 or 2% బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకే నేను ఇప్పుడు చెప్పింది. 95% చేసిన వాళ్ళు ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్. అందుకే నేను డ్రాస్టిక్గా పోవడం లేదు. డ్రాస్టిక్గా పోవాలంటే 2 నిమిషాలు డెమాన్స్ట్రేట్ చేసేవాడిని కాదు, అది కాదు. ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్. అట్ ది సేమ్ టైం ఎవరైనా సరే కార్డు పడేసి మేము ఏం చేసినా జరుగుతుంది అనుకుంటే ఐ వాంట్ టు యాక్ట్. రోజుల తరబడి చెక్ చేసినా సరే పరిశ్రమలో చేయడానికి సరిపడ స్టాఫ్ లేదు. సో ఇప్పుడు ఈ ప్రమాదాలు కూడా గతంలో కమిటీస్ వేసిన వాళ్ళు పూర్తిగా ఇన్స్పెక్ట్ చేయట్లేదని గతంలో పాలిమర్స్ ఇన్సిడెంట్లు కూడా సేమ్. సో వాళ్ళు చేయాల్సింది కానీ ఎవరు వెళ్ళలేదు. సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. నేను అందుకే మీకు చెప్పాను, డెఫినెట్గా స్టాఫ్ లేకపోతే స్టాఫ్ పెంచుతాం. టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవాల్సి వస్తే టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటాం. అదే సమయంలో వాళ్ళు కూడా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా అడాప్ట్ చేసుకుంటే నిన్న జరిగింది. నవేడేస్ సో మెనీ థింగ్స్ స్మెల్ చేసే సెన్సార్స్ వస్తున్నాయి, ఇలాంటి లీక్ అవుతానే సెన్సార్స్ వస్తున్నాయి. ఎంతవరకు టెక్నాలజీ డ్రివన్ మనం ముందుకు పోగలుగుతాం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అవసరమైతే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీటింగ్లు పెట్టి వర్క్షాపులు పెట్టి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి అటు గవర్నమెంట్ ఇటు ఇండస్ట్రీ 2 కలిసి పబ్లిక్ సేఫ్టీ అండ్ అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఏ విధంగా పోవాలన్నా ముందుకు పోతాం. అందుకే మీరు చూస్తే ఫస్ట్ టైం ఐ హ్యావ్ బ్రాట్ సో మెనీ రిఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రీ. SEZ నాకు తెలిసినంత వరకు ర్యామ్కే కాకుండా హైదరాబాద్లో పెట్టిన వ్యాన్పిక్ సిటీ, ఇవన్నీ ఐలా చట్టంలో తీసుకొచ్చిన మొదటి ఇండస్ట్రీస్ ఇవన్నీ. ఆ తర్వాత చాలా వస్తున్నాయి. తర్వాత శ్రీ సిటీ వచ్చింది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ జోన్ అది. ఇక్కడ బ్యాండిక్స్ వచ్చింది, అది కూడా బాగా జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇంకా చాలా వస్తున్నాయి. ఫ్యూచర్ ఈజ్ దాట్. అట్ ది సేమ్ టైం అందరం కలిసి పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్, ఎంప్లాయీస్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. 1 minute, ఓకే. నేనేమంటున్నానంటే మీకు ఒకటి చర్యలు తీసుకోవడం, రెండోది ఎప్పుడు చర్యలు తప్పు చేసిన వాడి మీద పగడ్బందీగా చర్యలు తీసుకోగలిగితే ఇది జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం తీసుకున్న వాళ్ళు కూడా ఫర్మ్గా ఉండాలి, రైట్ పర్సన్ మీద తీసుకోవాలి, తప్పు చేసిన వాడి మీద తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా, ఎవరిని ఉపేక్షించాం. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏదంటే చేసి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోవడానికి కూడా వీలు లేదు. బ్యాలెన్స్ మాది టైట్ రోప్, ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడిప్పుడే చాలామంది ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టడానికి. వచ్చినప్పుడు వాళ్ళలో కూడా లాస్ట్ టైం 5 years ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఉండే ఇండస్ట్రీస్ మీద పడ్డారు వీళ్ళు. రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు. మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పనిచేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు. అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం. నాకే అర్థం కాదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏం జరుగుతూ ఉంది, ఏమైపోతా ఉంది, ఎక్కడికి పోయారు వీళ్ళని. ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, విల్ స్ట్రీమ్ లైన్, విల్ సెట్ రైట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నో, అవి జరగడానికి వీలు లేదు. ఐఎమ్ వెరీ క్లియర్. ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది ఫార్మా ఇండస్ట్రీకి. అట్ ది సేమ్ టైం వీళ్ళు ట్రీట్ చేయకుండా ఇష్టానుసారంగా చేసి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేసేది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు అని చెప్పేసి అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోనే అసలు ప్రమాదాలు. అంటే నో వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు ప్రపంచంలో ఇండస్ట్రీస్ పెట్టలేదు మనమే పెడుతున్నాము అనే ఆలోచన కరెక్ట్ కాదు. బీ క్లియర్. మనం ఇండస్ట్రీ రాకుండా ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము, వెల్త్ కూడా క్రియేట్ చేయలేము. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముఖ్యం. కానీ మీరు బిజినెస్ చేయొద్దండి, అందరిని లోపలేసేయండి, లేదంటే మొత్తం కొట్టేయండి, లేదంటే ఇండస్ట్రీస్ రాకుండా తరివేయండి అంటే మళ్ళీ నష్టపోయేది మన పిల్లలే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండు బ్యాలెన్స్ అన్నాను. ఇది జరగకూడదు. కానీ వారసత్వంగా వచ్చిన లెగసీలో వచ్చిన సమస్యలతో ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు జరగలేదు ఇవన్నీ. భయంగా ఉన్నారే, ఆ భయం తీసుకురావాలి, అవేర్నెస్ తీసుకురావాలి. నో రే రే వినాలు. మరి నువ్వు నీ ఐడియాలజీ అమారుగా నేనేం చేయలేను. కొంతమంది మీ మైండ్ అమారుగా ఉంటాయి. ఓసారి ఆ మైండ్ అమారుగా ఉంటే అట్లే పనిచేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సందర్భాలు నేను చాలాసార్లు చెప్పాను. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ, ఇప్పుడు గుజరాత్ ఉంది, ఇండస్ట్రీ వచ్చింది, అక్కడ యజమాని సైడ్ ఉన్నట. బీ క్లియర్. యజమాని సైడ్ లేము మేము. కానీ ఆంటర్ప్రెన్యూర్ నాడు కావాలి, వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాకపోతే సన్యాసం రాచుకుంటే ఏమొస్తుంది? నువ్వు పేదవాడికి ఆదుకోవాలంటే ఎట్లా ఆదుకుంటావు? రేపు సంపద రాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను చెప్పే జీరో పావర్టీ ఎక్కడి నుంచి చేయగలుగుతాను నేను? జీరో పావర్టీ చేయాలంటే సంబడి హ్యాస్ టు క్రియేట్ వెల్త్. వెల్త్ క్రియేట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ డబ్బులు ఖర్చు పెడితే పేదవాళ్ళకి మళ్ళీ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తాం. ఇవి చేయకుండా, సైకిల్ లేకుండా ఇక్కడ కట్ చేసేయండి, ఇది నా ఐడియాలజీ, మీరు కూడా ఫాలో కండి అంటే కుదరదు. నేను చెప్పింది ఎలక్షన్ నా మీద ఉన్నమా. నాకెందుకు 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు మాకు ఈ పార్టీలకి? మీరు గుర్తుపెట్టుకోవాలి. హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. చరిత్రలో కని విని ఎరిగినటువంటి మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళు చేసింది తప్పు. ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారంటే వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్. యూత్ ఈజ్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్. ఒక పక్క ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే యూత్ రేపటి నుంచి మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు. మీరు నేను ఆపలేము. అన్ని బ్యాలెన్స్ చేయడమే మా పని. అందుకే మీరు 3 నెలలు 2.5 months ఇప్పటికి అయింది మాది. 70 రోజులు 80 రోజులు అయింది. వాట్ యూ హ్యావ్ డన్, యూ హ్యావ్ సీన్. మరి చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్. నిన్న మేడం గారు 2:30-3 ఆ ప్రాంతం వచ్చారు. మేము వెయిట్ చేసాం మొత్తం మీడియా, కానీ ఉండలేకపోయాం సార్. ఎందుకంటే ఆ స్మెల్, అది ఎంత పెద్ద ప్రమాదం జరిగింది, పొల్యూషన్ వదిలేయకూడదని ఆలోచన కూడా లేకుండా మేము ఉండలేని విధంగా వదిలేసాం. అంటే వదిలేరంటే ఎక్కడ కదమ్మా, అందులో నుంచి రావడం ఎట్లా వదిలిపెట్టారంటారు? ఒక 12 దాటిన తర్వాత ఒకసారిగా, అంటే ఏ కంపెనీ వదిలిందో ఏంటో మాకు తెలియదు. రాత్రి అయితే వేరే కంపెనీలో
అలాగే సిటీలో ఉందా? రాత్రి ఫీల్ అయింది సార్. ఇక్కడ 3:30 వరకు ఉన్నాం. యా యాక్చువల్గా మేము ఫార్మర్లో ఇబ్బంది పడ్డాం, నేను కూడా అదే ఇబ్బంది పడ్డాం. ఒకవేళ వీలైతే చూస్తాను, నేను వర్కౌట్ చేస్తాను దీన్ని. ఏ విధంగా ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ కానీ మనకుండే సెన్సార్స్ ఏమైనా దొరికితే ఆ సెన్సార్స్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఎంత వదిలిపెడుతున్నారు, ఏ టైంలో వదిలిపెడుతున్నారు, అవి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్. ముందు మేము ఒక మీటింగ్ పెట్టినాయండి, పెట్టి వీ విల్ వర్క్ ఇట్ అవుట్, విల్ కంట్రోల్. దేనికి? మీరు అది ఒకసారి మీరు మొన్న చెప్పింది ఎక్కడది తాడి, దాన్ని అది కూడా ఒకసారి స్టడీ చేసి నాకు రిపోర్ట్ పంపేయండి, ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ అండి.